నీ అవ్వ ఏడికెళ్ళొచ్చినవే? రాత్రంతా గన్ని జాగ్రత్తలు తీసుకుంటే నువ్వేమో పొద్దుగాల డ్యూటీ చేస్తావు. మీ దోస్తులని ఎంతమందిని వేసేసిన్నో తెలుసునా? బ్యాట్ పట్టుకొని సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టినా నువ్వైతే దొరకలేదు. ఫుల్ ఛార్జింగ్ పెట్టిగా పొద్దుగాల నీ పని మీదనే ఉంటావు. చూడు బిడ్డ ఎట్లా దొరకవో చూస్తా. ఏ దోమల గురించేనబ్బా, పబ్లిక్ ను మస్తు పరిశాన్ చేస్తున్నాయి. మళ్ళా వాతావరణం ఇట్లా మారిందో లేదో అట్లా జరాల కాలం మోపైందుల్లా. ఇంటికో పేషెంట్ అనుడే తక్కువ. పిల్లలకు పెద్ద మనుషులకైతే నెరి పడిషం బట్టుడు, పేయిగాలుడు, బెడ్డెక్కుడు, నడిమిట్లా దోమలు సూదేయబట్టే. తెలంగాణలో దినమింత డెంగ్యూ కేసులు పెరుగుతాంటే 15 రోజులనే 500 మంది దావకండ్ల పడ్డారంటే చూడుర్రిగా. ఇక్కడ బంజారాస్ 14 రోడ్ నంబర్ నందిని నగర్. ఫుల్ దోమలు, స్మెల్, వాటర్ అంతా నీట్గా. జ్వరం వచ్చింది. రాత్రిపూట మచ్చర్ దండ్లు కట్టుకుంటాం, దోమల బత్తీలు ముట్టిస్తాం, మాకేం కాదు అనుకునేరు. డెంగ్యూ దోమలు డేంజర్. మళ్ళా రాత్రి రెస్ట్ తీసుకొని పొద్దాక డ్యూటీలకు వస్తాయట. నీవోడు మావోడనేం చూడై, దోమలకు అందరు సమానమే. రప్ప రప్ప సూదులేసుకుంటా పోతూనే ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ అవడానికి కరెక్ట్ సీజన్ ఇది. సో మనం స్టోర్డ్ వాటర్ని పెట్టకుండా, ఆర్టిఫిషియల్లీ వాటర్ స్టోర్ చేయకుండా దాన్ని ప్రివెన్షన్ చేయొచ్చు. గదన్నట్టు ఇంటి చుట్టుముట్టు చెత్తాచెదారం, గుంతలల్ల నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి. చల్లటి నీళ్లు కాకుండా ఎచ్చబెట్టుకొని తాగాలి. కూర బువ్వలు సుతా ఉడుకుడికి తింటే మంచిది. పబ్లిక్ జాగ్రత్తలు పబ్లిక్ తీసుకుంటారు గాని గల్లీల పొంట దోమాబను కంట్రోల్ చేసే జిమ్మేదారైతే మీరు తీసుకోండి సార్లు.